గల్ఫ్ యుద్ధ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్రంగా పడటంతో బంగారం వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, పెట్టుబడిదారుల మారుతున్న ధోరణి కారణంగా పసిడి వెండి రేట్లు దిగొస్తున్నాయి. దేశీయ మార్కెట్లో కూడా గోల్డ్, సిల్వర్ ధరలు పడిపోవడం కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయమని వ్యాపార వర్గాలు సూచిస్తున్నాయి. అయితే యుద్ధం ఇంకా కొనసాగుతున్నందున రాబోయే రోజుల్లో ధరల్లో భారీ మార్పులు ఉంటాయంటున్న జోయాలుకాస్ మేనేజర్ జగదీష్తో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. పశ్చిమాసియాలో యుద్ధ నేపథ్యం పైన వివిధ రంగాల మీద ప్రభావితం చూపిస్తుంది. వాణిజ్య, చమురు రంగమే కాకుండా పసిడి ధర కూడా ఒక్కొక్కసారి పెరుగుతుంది, ఒక్కొక్కసారి తగ్గుతుంది. ప్రస్తుత పరిస్థితులు అయితే భారీగా పసిడి ధర తగ్గిందని చూసుకోవచ్చు. ఇంకా వివిధ రంగాల మీద ఇట్లానే ప్రభావితం చూపిస్తుంది. యుద్ధం కొనసాగేంత వరకు కూడా ఈ ప్రభావం ఇలానే ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే పసిడి ధర తగ్గింది. అసలు ఎంతవరకు తగ్గింది, అసలు వీటికి గల కారణాలు ఏంటో మనతో పాటు మాట్లాడడానికి జోయాలుకాస్ నుంచి జగదీష్ గారు, మేనేజర్ ఉన్నారు. సరే, ఎంతవరకు తగ్గింది, అసలు కారణాలు ఏమంటారు? ప్రజెంట్ అయితే ఇప్పుడు 12,435 రూపీస్ ఉందండి పర్ గ్రామ్ వాల్యూ. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే గోల్డ్ రేట్ కొంతవరకు తగ్గిన మాట వాస్తవమే. బట్ ఇది కస్టమర్లకి ఒక చాలా మంచి అవకాశం. ఎందుకంటే ఎప్పుడైతే గోల్డ్ రేట్ తగ్గిందో మనకి ఇన్వెస్ట్మెంట్గా యూజ్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే తగ్గినప్పుడు కొన్ని, మళ్ళీ పెరిగినప్పుడు అది ఖచ్చితంగా ఒక ప్రాఫిటబుల్ వేలోకి మారుతుంది. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్గా జరుగుతున్న వార్ టెన్షన్స్ కానీ, ఇన్ఫ్లేషన్స్ వల్ల కానీ గోల్డ్ రేట్ అనేది కొంతవరకు ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే హార్మోజ్ జలసంధి దగ్గర మనకి ఇప్పుడు ఏవైతే ఆయిల్స్ మనకి ట్రేడ్ అయ్యే షిప్స్ ఉన్నాయో అవి రావడానికి కొద్ది ఇబ్బందిగా ఉంది. అమెరికాకి, ఇరాన్కి మధ్యలో యుద్ధ వాతావరణం, ఇజ్రాయెల్కి యుద్ధ వాతావరణం వల్ల కొంతవరకు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అందరూ గోల్డ్ మీద కాకుండా ఇప్పుడు ఆయిల్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ కొద్ది వరకు ఇప్పుడు ఆయిల్స్ మీద మారేసరికి గోల్డ్ వాల్యూ కొద్దిగా తగ్గింది. దాంతోపాటు ఇప్పుడు డాలర్ రేట్ కూడా కొద్ది వరకు స్ట్రాంగ్ అవుతుంది. సో డాలర్ రేట్ కొద్దిగా స్ట్రాంగ్ అయినప్పుడు ఆటోమేటిక్గా దాని ఇన్ఫ్లేషన్ కారణం వల్ల కొంతవరకు గోల్డ్ వాల్యూ కూడా డిఫరెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ నేను కస్టమర్గా చెప్పే ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎలాగో మ్యారేజ్ సీజన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కస్టమర్లు ఈ టైంలో ఈ మంచి యూటిలైజ్ చేసుకుంటే సో మనకి మంచిగా గోల్డ్ అనేది వెయిట్ కూడా ప్రాపర్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ చూసుకుంటే పూర్తిగా ఫంక్షన్స్ కానీ, మ్యారేజెస్ కానీ ఇటువంటి టైంలో మనం ఇంతకుముందు చూపించుకుంటే భారీగా పెరిగింది బంగారం, ఇప్పుడు చూసుకుంటే తగ్గింది. అసలు గల అంటే ఇప్పుడు ఎప్పుడైనా కానీ మీరు ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా వార్ టెన్షన్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు గోల్డ్ అనేది మనకి సేఫ్ అసెట్. సో గోల్డ్ అనే రేట్ పెరగాలి. బట్ ఈ వార్ అనేది కొంతవరకు డిఫరెంట్ సినారియో. ఎందుకంటే ఇప్పుడు అంతా ఏంటంటే మనకి ఈ వార్ నేపథ్యం మీద మనకి ఆయిల్, పెట్రోలియంస్ మీద కానీ, గ్యాస్ మీద కానీ ఈ ఎఫెక్ట్ ఎక్కువ ఉండడం వల్ల మ్యాక్సిమం అందరు ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ మీద కాకుండా జస్ట్ మనకి ఇప్పుడు ఆయిల్స్ మీద, గ్యాస్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్ మీద స్టాక్ చేస్తున్నారు. సో దీనివల్ల ఇదొక ఈ నార్మల్గా వార్ వల్ల తగ్గడమే తప్ప వన్స్ ఈ వార్ అనేది కొంతవరకు కామ్ డౌన్ అయితే గోల్డ్ రేట్ మళ్ళీ మనకి బెస్ట్ రేట్కి మళ్ళీ వచ్చేస్తుంది. సో కస్టమర్లు ఏంటంటే ఈ టైంలో యూజ్ చేసుకోవడం వల్ల ఈ మ్యారేజ్ ఫంక్షన్స్ ఈ టైంలో కూడా మనం అనుకున్న బడ్జెట్లో మనకు కావాల్సిన ఆర్నమెంట్స్ని తీసుకోవడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి. సార్, మరి వార్ స్టార్టింగ్ అప్పుడు చాలా పసిడి ధర ఆకాశాన్ని అంటుతుంది అన్నారు. మరి ఇంత దిగిపోవడం ఏంటి కారణం? అదేనండి మీకు చెప్పిన కారణం అదే. బేసికల్గా ఎప్పుడు ఏ వార్ జరిగినా కానీ ఫస్ట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కింద గోల్డ్ మీద అందరూ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈవెన్ మనం చేసే దాంట్లో కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్ కూడా గోల్డ్ మీద సేఫ్ అసెట్ కింద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఆయిల్ ట్రేడింగ్స్ అనే దాని వల్ల ఇప్పుడు ఎక్కువ అవైలబిలిటీ లేదు. మీరు చూస్తున్నా కానీ ఇప్పుడు గ్యాస్ కానీ ఏదైనా కానీ అవైలబిలిటీ తక్కువ ఉన్న కారణం మనకి ఏవైతే మనకి అప్పటి నుంచి మనకు రావాల్సిన ఎగుమతులు ఉన్నాయో సో ఇవి మనకు తగ్గుతున్నాయి. సో దానివల్ల ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఆయిల్ కంపెనీస్ మీద అందరూ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో దానివల్ల మాత్రమే కొంతవరకు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ తగ్గడం వల్ల మాత్రమే గోల్డ్ రేట్ కొద్దిగా కంట్రోల్లో ఉంది. సో అంతేగాని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో గోల్డ్ రేట్ ఇంకా తగ్గడం అనేది నాకు తెలిసినంత ప్రజెంట్ ఉన్న సినారియోస్ ప్రకారం అయితే ఇంకా తగ్గుతుంది అనే మాట మాత్రం కొంతవరకు అబద్ధమే. బట్ ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే స్టేబుల్ రేట్లో ఉంది కాబట్టి మనం యూజ్ చేసుకోవడానికి, కస్టమర్లు పర్చేస్ చేయడానికి రైట్ టైం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్గా చూడైనా కానీ ఎప్పుడైతే కొంత తక్కువలో ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే ఈజీగా మనం ఒక మంచి రిటర్న్స్ని పొందగలుగుతాం. సో గోల్డ్తో పాటు సిల్వర్ కూడా భారీగా తగ్గిందన్నారు. అసలు ఎంతవరకు తగ్గింది సిల్వర్ డిఫరెంట్ సినారియో అండి. సిల్వర్ ఏంటంటే కాన్స్టెంట్గా కొంతవరకు చేంజెస్ ఉన్నాయి. బట్ గోల్డ్ అనేది ఏంటంటే ఎప్పటికైనా కానీ ఒక సేఫ్ అసెట్ కింద కాబట్టి గోల్డ్ మనం కన్సిడరేషన్లో తీసుకుంటాం. సిల్వర్ అనేది ఏంటంటే కొంతవరకు దాని రీజన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. నార్మల్ పీపుల్ కంటే మీకు ఎక్కువ తెలుసు, రేపటికి మారచ్చా అనాలిసిస్? ఖచ్చితంగా అండి. యాజ్ అ పాజిటివ్ నోట్ ప్రజెంట్ ఖచ్చితంగా ఇప్పుడు గోల్డ్ అనేది కొంతవరకు మనకి లో పాయింట్లో చూపించిన
100% అది ఖచ్చితంగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. వన్స్ ఈ వార్ కనుక కొంతవరకు కామ్ డౌన్ అయినా ఖచ్చితంగా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద మళ్ళీ గోల్డ్ ప్రైస్ మీద ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మళ్ళీ మీరు ఆ 14,000 50,000 రేంజ్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. సో ముఖ్యంగా చూసారు కదా, జగదీష్ గారు చెప్పినట్టు ఇప్పుడున్న రేటు రేపు ఉంటుందో లేదో కూడా కనీసం తెలియదు. ఎందుకంటే బంగారం అనేది సేఫెస్ట్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా ఒక కారణం అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగిందో స్టార్టింగ్లో అయితే చాలా ఆకాశానికి అంటిన బంగారం ధర తరచూ కూడా తగ్గుతూ వస్తుంది. అయితే ఇప్పుడు మాత్రం కొనుగోలు చేస్తే ఖచ్చితంగా ప్రజలు ఎవరైతే సామాన్య ప్రజలు ఉంటారో వారికి కూడా బంగారం కొనుగోలు ధరకే లభిస్తుంది. అయితే ఎప్పుడైతే అంటే ఎప్పుడేం జరిగిందో తెలియదు కాబట్టి రేపటికి కూడా ఈ బంగారం ధర మళ్ళీ ఆకాశాన్ని అంటే అవకాశం కూడా ఉందని కూడా చెప్తున్నారు. యుద్ధ నేపథ్యంలో యుద్ధం అంటే ఎప్పుడైతే యుద్ధం కామ్గా అంటే పీస్ఫుల్గా పూర్తయిద్దో అప్పుడు ఖచ్చితంగా బంగారం యాజ్ ఇట్ ఈజ్ రేట్ ఆకాశాన్ని అంటిద్దని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.